హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు మనం 10th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి శేషాచలం అడవుల్లో కలివి కోడి ప్రత్యక్షమైందంట. శేషాచలం అడవుల్లో కలివి కోడి. ఇవి చాలా అరుదైన కోళ్ళు అన్నమాట. ఎక్కడున్నాయంట? శేషాచలం అడవుల్లో. అని ఎవరు చెప్పారు? ఐసార్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఐసార్ శాస్త్రవేత్తలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. ఐసార్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. రీసెర్చ్. ఐసార్ పరిశోధన శాస్త్రవేత్త విరాల్ జోషి గారు చెప్పడం జరిగింది. విరాల్ జోషి. శేషాచలం అడవుల్లో అరుదైన కలివి కోళ్ళు ఉన్నట్టు ఎవరు వెల్లడించారంటే ఐసార్ శాస్త్రవేత్త విరాల్ జోషి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పారంటే బర్డ్ అట్లాస్ అనే ఒక మీటింగ్ జరిగిందంట. బర్డ్ అట్లాస్ 2 అనే మీటింగ్లో చెప్పారంట. ఎవరు? విరాల్ జోషి గారు. బర్డ్ అట్లాస్ 2 అనే వేడుకలో చెప్పడం జరిగింది. ఎవరు? శేషాచలం అడవుల్లో కలివి కోడి ఏంటనేది చూసుకోవాలి. కలివి కోడి, అరుదైన కలివి కోడి శేషాచలం అడవుల్లో ఉన్నట్లు ఐసార్ శాస్త్రవేత్త విరాల్ జోషి గారు చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పారు? బర్డ్ అట్లాస్ 2 వేడుకలో చెప్పడం జరిగింది. ఇవి ఎక్కువ నైట్ టైంలోనే కనిపిస్తాయట. డే టైంలో పొదల్లో దాక్కోవడం జరుగుతుంది. నైట్ టైంలో మాత్రమే కనిపిస్తాయట. ఏంటి? కలివి కోళ్ళు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగిన విషయం మనకు తెలిసిందే. బీజేపీకి అత్యధిక స్థానాలు గెలవడం జరిగింది. టోటల్ ఎన్ని గెలుచుకుంది చూసుకుందాం. బీజేపీ ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్స్లో టోటల్ ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో చూసుకుందాం. టోటల్ స్థానాలు వచ్చేసి 70 ఉన్నాయంట. అందులో అత్యధికంగా బీజేపీకి వచ్చాయంట. బీజేపీ 48. అండ్ ప్రీవియస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్కి 22 వచ్చాయట. కాంగ్రెస్ 0. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఓట్స్ బీజేపీకి 45.56% ఓట్స్ నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57% వచ్చాయంట. కాంగ్రెస్కి 6.34%. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీకి 48 స్థానాలు లభించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 22, కాంగ్రెస్ 0. టోటల్ వచ్చేసి 70 స్థానాలు. బీజేపీ ఆధిక్యంలో ఉందంట. 48 స్థానాలు గెలుచుకొని ఆధిక్యంలో ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో గెలవడం జరిగింది. ఆఫ్టర్ 27 years. And our next news is foundation laid for North India's first green hydrogen plant. నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్
హైడ్రోజన్ ప్లాంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏ స్టేట్లో అంటే హిమాచల్ ప్రదేశ్. ఏ డిస్టిక్లో కూడా చూసుకోవాలి, నాలాగర్ డిస్టిక్. మన నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే నాలాగర్ డిస్టిక్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ కూడా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే పైలట్ ప్రాజెక్ట్ పొగాకు సాగును కూడా పొగాకు సాగు కూడా పర్మిషన్ ఇస్తూ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన గవర్నమెంట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అని రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చూసుకున్నాం. ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఒక స్కీమ్ గురించి చూసుకుందాం, వికసిత గావ్ అండ్ వికసిత ఒడిశా స్కీమ్. సో 4th టాపిక్. వికసిత గావ్ వికసిత ఒడిశా అనే ఒక స్కీమ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ స్కీమ్ ఎందుకు స్టార్ట్ చేశారు, దీని ఎయిమ్ ఏంటి? వికసిత గావ్ అండ్ వికసిత ఒడిశా స్టార్ట్ చేసింది ఎవరంటే ఒడిశా చీఫ్ మినిస్టర్ మోహన్ చంద్ మాజీ. ఒడిశా చీఫ్ మినిస్టర్ మోహన్ చంద్ మాజీ. దీని ఎయిమ్ ఏంటి, ఈ స్కీమ్ ఎందుకు స్టార్ట్ చేశారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా చూసుకోవాలి. ఎయిమ్ వచ్చేసి విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విలేజెస్లో డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి తీసుకొచ్చారంట. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. స్టార్ట్ అయిన స్కీమ్ పేరేంటి, ఏ స్టేట్లో స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు అండ్ దాని మెయిన్ ఎయిమ్ ఏంటి? వికసిత గావ్ అండ్ వికసిత ఒడిశా స్కీమ్ అనేది రీసెంట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది ఇన్ ఒడిశా చీఫ్ మినిస్టర్ మోహన్ చంద్ మాజీ. దాని ఎయిమ్ ఏంటంటే విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విలేజెస్ని డెవలప్ చేయడం వచ్చేసి ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంట. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఇస్ డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకో చూసుకుందాం. డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ అది ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్. ఎక్కడుందంటే అస్సాం. డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ ప్రజెంట్ ఎందుకు న్యూస్లోకి రావడం జరిగిందంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ they need permission in extract and exporting of oil and gas. పర్మిషన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్పోర్టింగ్కి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందంట, పర్మిషన్ స్టాప్ చేసిందంట. ఎక్కడి నుంచి అంటే డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్పోర్టింగ్, అక్కడ మైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ అనేది పర్మిషన్ ఇవ్వడం లేదంట ఇప్పటి నుండి. దే నీడ్ ఇట్స్ పర్మిషన్. ఎవరు? ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఎక్కడ అంటే స్టేట్ అస్సాం. డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ దే నీడ్ పర్మిషన్ ఇన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్కి ఎక్స్పోర్టింగ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్కి పర్మిషన్ ఇవ్వలేదంట. మైనింగ్ కూడా స్టాప్ చేశారంట.
రీసెంట్గా ఇస్రో నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా ఇస్రో అనేది ఒక ప్రయోగం చేసింది, అదేంటో చూసుకుందాం. క్రయోజెనిక్ వాక్యూమ్ ప్రజ్వలన విజయవంతమైందంట. బై ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. క్రయోజెనిక్ వాక్యూమ్ ప్రజ్వలన అంటే శూన్యంలో వాక్యూమ్ని మండించారంట. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CE-20 క్రయోజెనిక్ ఇంజన్ శూన్య వాతావరణ పరిస్థితిలో మండించే పరీక్షలు. CE-20 ఇంజన్ని క్రయోజెనిక్ ఇంజన్ని శూన్య వాతావరణంలో మండించి ప్రయోగించారంట. శూన్య వాతావరణంలో. ఈ CE-20 ఇంజన్ అనేది నెక్స్ట్ 2026లో మనం గగన్యాన్ని స్పేస్లోకి పంపే ప్లాన్ చేస్తుంది ఇస్రో అని చూసుకున్నాం కదా. ఈ గగన్యాన్లో యూజ్ చేసే LVM-3 రాకెట్, LVM-3 రాకెట్లో కూడా ఈ CE-20 ఇంజన్ అనేది యూజ్ చేస్తారంట. గగన్యాన్ LVM-3 రాకెట్, గగన్యాన్ LVM-3 రాకెట్, గగన్యాన్లో యూజ్ చేసే LVM-3 రాకెట్ ఈ CE-20 ఇంజన్ని యూజ్ చేస్తారంట. అయితే ఈ CE-20 క్రయోజెనిక్ ఇంజన్ని శూన్య వాతావరణంలో మండించారంట బై ఇస్రో. అది విజయవంతంగా పూర్తయింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ ఆర్ట్ హిస్టరీ. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది February 8th స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ ఎండెడ్ ఆన్ February 10th. ఎక్కడ అంటే నోయిడా. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నోయిడా, ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది నోయిడాలో స్టార్ట్ అయింది. ఎప్పుడు అంటే February 8th to 10th నిర్వహించారు. ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్లో. దిస్ ఈస్ ద 32nd ఎడిషన్ అంట. 32nd ఎడిషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నోయిడా. దాని థీమ్ ఏంటో కూడా చూసుకోవాలి. 2025 థీమ్ రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. థీమ్ ఏంటి? ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఎవ్రీ ఇయర్ జరగడం జరుగుతుంది. ఈ ఇయర్ February 8th to 10th జరిగింది. దాని థీమ్ ఏంటి? రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఇది ఎన్నో ఎడిషన్? 32nd ఎడిషన్. ఎక్కడ జరిగిందంటే నోయిడా, ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఎక్కడ ఉందంటే నోయిడా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఎక్కడుందంటే నోయిడాలో ఉంది. సేమ్ అదే ప్లేస్లో నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 32nd ఎడిషన్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే February 8th to 10th నిర్వహించడం జరిగింది. దాని థీమ్ ఏంటి? రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. మన ఇండియన్ ఆర్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇన్ ద ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్ రాక్ ఆర్ట్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే రాక్స్తో క్రేవింగ్స్ చేయడం, రాక్ కార్వింగ్ ఫాలోడ్ బై రాక్ పెయింటింగ్. అంటే శిల్పాలు చెక్కడం, వాటికి పెయింట్ వేయడం, అక్కడ నుంచే మన ఇండియన్ కల్చర్ని చూపించడం అనేది ఏన్షియంట్ పీరియడ్ నుండే స్టార్ట్ అవ్వడం జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా
ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ అనేది నోయిడాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ నోయిడాలో నిర్వహించడం జరిగింది. And our next news is about a air show. Aero India Air Show. ఏరో ఇండియా ఎయిర్ షో ఎక్కడ జరిగింది? ఏరో ఇండియా ఎయిర్ షో ఫర్ ద ఇయర్ 2025 ఎప్పుడు జరిగిందంటే February 10th to 14th నిర్వహించడం జరిగింది. ఏరో ఇండియా ఎయిర్ షో ఎన్నో ఎడిషన్? దిస్ ఈజ్ 15th ఎడిషన్ అంట. 15th ఎడిషన్. ఎక్కడ నిర్వహించారంటే బెంగళూరు ఎయిర్పోర్ట్, యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్. బెంగళూరులోని బెంగళూరు యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. స్టార్ట్ చేశారంట. ఏంటి? ఎయిర్ ఇండియా ఎయిర్ షో 15th ఎడిషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. February 10th స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బెంగళూరు. ఎవరు స్టార్ట్ చేశారంటే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రష్యాకి చెందిన యుద్ధ విమానాలు, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు అనేవి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రష్యా S-57 అండ్ అమెరికా వచ్చేసి F-35 అమెరికా యుద్ధ విమానాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ S-57 అనేది 5వ తరం యుద్ధ విమానం అంట. 5th జనరేషన్ యుద్ధ విమానం. 15th జనరేషన్ అన్నమాట. 5th జనరేషన్. ఏరో ఇండియా ఎయిర్ షో అనేది రీసెంట్గా February 10th స్టార్ట్ అవ్వడం జరిగింది. February 10th to 14th వరకు జరుగుతాయి. ఎవరు స్టార్ట్ చేశారంటే ఆ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇందులో యుద్ధ విమానాల్లో రష్యా S-57, అమెరికా F-35 యుద్ధ విమానాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ S-57 అనేది 5th జనరేషన్ యుద్ధ విమానం అంట. అండ్ థీమ్ ఏంటి? ఈ ఏరో ఇండియా ఎయిర్ షో 2025 ఇయర్ థీమ్ ఏంటో చూసుకోవాలి. థీమ్ వచ్చేసి ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. The runway to a billion opportunities. ఫిఫ్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఎయిర్ షో థీమ్ వచ్చేసి ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. అండ్ ఇందులో దాదాపు 150 కంపెనీస్ అండ్ 900 ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. టోటల్ ఆఫ్ 150 కంపెనీస్, 900 ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేంట్లో అంటే ఏరో ఇండియా ఎయిర్ షో. ఈ ఏరో ఇండియా ఎయిర్ షోలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే February 10th. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? February 14th. ఎవరు స్టార్ట్ చేశారంటే ఆ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ అవర్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ Cyclone 3 2025. ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి Cyclone 3 2025. Cyclone 3 2025. It is joint military exercise. మిలిటరీ విన్యాసం అంట.
జాయింట్ మిలిటరీ విన్యాసం, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఈజిప్ట్ అండ్ ఇండియా. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఉమ్మడి విన్యాసం కాబట్టి ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో చూసుకోవాలి. ఈజిప్ట్ అండ్ ఇండియా 2 కంట్రీస్ అనేది ఈ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్. ఎన్ని రోజులు జరుగుతుందంటే 14 days జరుగుతుంది. వెన్యూ వచ్చేసి రాజస్థాన్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఎక్కడుందంటే రాజస్థాన్. 14 days జరుగుతుందంట. దిస్ ఇస్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈజిప్ట్ అండ్ ఇండియా ఆర్ ద 2 participating కంట్రీస్. ఎన్ని రోజులు జరుగుతుందంటే 14 days జరుగుతుందంట. కంట్రీస్ వచ్చేసి ఈజిప్ట్ అండ్ ఇండియా. ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్. ఇది ఎందుకు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈజిప్ట్ అండ్ ఇండియా 2 కంట్రీస్ టు ఇంక్రీజ్ ఈ 2 దేశాలు వాళ్ళ డిఫెన్స్ కోఆపరేషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ మిలిటరీ విన్యాసం అనేది చేశారంట. టు ఇంక్రీజ్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్. డిఫెన్స్ కోఆపరేషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇక్కడ మెయిన్గా సైక్లోన్ 3 2025లో భాగంగా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏ 2 కంట్రీస్ అంటే ఈజిప్ట్ అండ్ ఇండియా. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే February 10th. ఎన్ని రోజులు అంటే 14 days నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ? రాజస్థాన్లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్లో నిర్వహించడం జరుగుతుంది. దీస్ ఆర్ ద టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.